పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనకు మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ఎందుకంటే చిన్ననాటి స్నేహితులను కలవడానికి, చిన్నప్పుడు చదువుకున్న రోజులు స్వీట్ మెమరీస్ అందరం కలిసి ఇక్కడ ఆనందంగా ఆహ్లాదకరంగా కలవాలని మా స్టూడెంట్స్, మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులను కలుసుకొని ఇక్కడ మేము పండుగ సందర్భంగా జరుపుకుంటున్నాము. మా విలేజ్ మందపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ 2002-2003 ఎస్ఎస్సి బ్యాచ్. ఇక్కడ ముఖ్య అతిథులు మా ప్రధాన ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి గారు, మా విద్యార్థులు, మా విద్యార్థినులు ఎండి ఆరిఫ్, పి శ్రవంతి, గౌసుల శివాజీ, సిహెచ్ శ్యామ్ కుమారు తదితరులను కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాము. ఇది ఎప్పుడు ఇదే విధంగా కలిసి అందరము ఆత్మాభిమానాలతో, ప్రేమతోటి, మంచి ఫ్రెండ్షిప్ తోటి ఉండాలని కలుసుకునే చేస్తున్నాం. ఆత్మ సమ్మేళనం అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్న రోజులు, ఆడుకున్న ఆటలు పాటలు గుర్తు చేసుకోవడానికి మాకున్న స్నేహితులు మేమంతా ఒకటి, విద్యార్థులందరూ ఒకటి, మా గ్రామం ఒకటి, మేము ఒకటి అని అన్నట్టుగా కలుసుకోవాలని ఇదంతా ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాం. గెట్ టుగెదర్ 10th క్లాస్ ఎస్ఎస్సి 2002-2003. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా అలనాటి మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న ఉపాధ్యాయులు అండ్ మా మిత్రులందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు మా ఉపాధ్యాయులతో మరియు మిత్రులతో ఉన్న సంబంధాలను అవన్నిటినీ కూడా మేము తలుచుకుంటూ ఎంతో సంతోషంగా గడిపాము. సో ఇలాంటి మూమెంట్స్ని, ఇలాంటి వాటిని మనం మిస్ అవ్వకుండా ప్రతిసారి కూడా మనం ఇలా కలుసుకుంటూ మన లైఫ్ని హ్యాపీగా, సంతోషంగా పంచుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు ఇలా కలిసినందుకు ఇది మా జీవితంలో ఒక మర్చిపోలేని రోజుగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ గెట్ టుగెదర్ పార్టీ వల్ల మేము ఎప్పటి నుంచో చూడని ఉపాధ్యాయులను, అంటే కొంతమంది మేము అప్పుడప్పుడు కలిసినా కానీ ఇంకా కొంతమంది ఎప్పుడు చూడలేనటువంటి సార్లు కూడా ఒక వేదిక పైన మేము ఇక్కడ కలిసి, అండ్ మా ఫ్రెండ్స్ని కూడా ఎన్నో రోజుల నుంచి కనబడని మా ఫ్రెండ్స్ని కూడా వాళ్ళతోటి కలిసి మా బాధలు, సంతోషాలు, ఆ తీపి గుర్తులు అవన్నీ మేము పంచుకుంటూ ఉంటే ఈ ఒక్కరోజు కూడా మాకు సరిపోదేమో అన్నంతగా మేము మా భావాలన్నింటినీ వ్యక్తం చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడిపాము. సో ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితం ఏంటి అని వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది ఎంతో ఒక మనసుకి ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపించింది.